నేను ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా మీరు? వైకాపా నాయకులారా, వైకాపా పెద్ద, వైకాపా చిన్న, పైనుంచి కింద వరకు నేను అడుగుతున్నా. అంబటి రాంబాబుని అడుగుతున్నా, ఆ గోడ మీద పిల్లి లాంటి రాజమండ్రిని అడుగుతున్నా. భారతదేశం అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ జరుగుతూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిత్వంలో ఈ మద్యం లావాదేవీల్లో నో ఆన్లైన్. దానికి కారణం ఏంటో చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజున. మీరు సమర్థించుకుంటే నా తప్పని ఒప్పుకుంటా. ధైర్యం ఉందా? ఆయనకు కానీ, ఈయనకు కానీ, ఆయనకు కానీ, ఎవరికైనా ధైర్యం ఉందా? బ్రదర్స్, ఈడీ ఎప్పుడైతే రంగంలోకి దిగిందో, ఈడీ ఎప్పుడైతే కోర్టులో పిటిషన్ వేసిందో అనకూడదు, సారీ నన్ను క్షమించాలి, సారీ నన్ను క్షమించండి, నేను వరలరామయ్య వాడకూడదు ఆ భాష, కానీ తెలియాలి అందరికన్నా ఉద్దేశంతో. ఇది ఎప్పుడైతే ఈడీ కోర్టులో పిటిషన్ వేసి కసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి ఎలా వాజ్ అన్నదో, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కంటికి నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు, పంటికి తిండి లేదు. ఇది ఈ రోజున పరిస్థితి. అందుకే కడుపు సరిపడే తినాలరా బాబు. ఎంత తింటే మీవాడు ఎక్కడున్నాడు? బంగారం కమోడోడు ఎక్కడున్నాడు? ఇది చేయాలని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈడీ జోక్యంతో ఈడీ వచ్చింది, ఇది అవదు సార్ కేసు, ఎవరినే వదలదు ఇప్పుడు ఇందులో మొత్తం. అందుకే దుబాయ్లో కూర్చుంటారు ఈడీ సిట్. చూడండి, నేను తొందరలో చెబుతున్నాను. నేను దుబాయ్లో కూర్చుంటే రాజా, చాలామంది అన్కనెక్టెడ్ వాళ్ళు కూడా బయటకు వస్తారు. దుబాయ్లో కూర్చుంటే ఇన్వెస్టిగేటర్ ఈడీ అండ్ సిట్ ఇక్కడ స్టాండే అందరూ. వాళ్ళు అక్కడ సిట్ అక్కడికి వెళ్తే వీళ్ళంతా స్టాండ్ అని చెప్పి తెలియజేస్తున్నా. అందరు మాకొద్దు రాజకీయం, క్షమించండి అని చెప్పలేసుకుంటారు. ఇక పనికిరాని పత్రికలు కూడా రాయటానికి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎంతండి, నేను మీ అందరికి గుర్తుందో లేదో, అధికారంలో ఉన్నప్పుడే, జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడే ఈ మద్యం రవాణా సిస్టమ్ గురించి నేను ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. పత్రికా సోదరులు కూడా నేను ప్రశ్న, అలా జరుగుతుంది? ఎస్. కసిరెడ్డిని గట్టిగా ఏమనొద్దండి, ఆ చెవు కాస్త తిప్పండి గట్టిగా కసిరెడ్డిని. అరే మీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటని అనకమన్నాడు. మొత్తం చెబుతారు. సినిమాలో మాఫియా ట్రాన్స్పోర్ట్ మొన్న ఏదో సినిమాలో కూడా చూశాను నేను. ట్రక్, దానికి ముందు పోలీసుల ట్రక్, ముందు ఒక ఎస్కాట్, వెనక ఒక ఎస్కాట్ జరిగింది సార్. అది ఐఎమ్ వెరీ సారీ టు సే. పోలీసులను కించపరచాలని కాదు, పోలీసులను కూడా వశపరుచుకున్నారు వీళ్ళు. పోలీసులను కూడా వశపరుచుకున్నారు ఆ రోజున. చెక్ పోస్టులన్నీ ఏదో సినిమాలలాగా, మాయాబజార్ సినిమాలో ఘటోత్కోజర్ ఇట్లా అంటే అందరు నిద్రపోతారు తెలుసా? అట్లాగా వీళ్ళు బయలుదేరితే చెక్ పోస్టులు అన్నీ నిద్రపోతాయి. చెక్ పోస్ట్ ఇక్కడ బయలుదేరిన చెక్ పోస్టులో నోట్ అవ్వాలి కదా సార్, ఉండదు. ఈ రకంగా దొంగరవణ ప్రభుత్వాన్ని ఒక మాఫియా నడిపినట్టుగా, ఒక డాన్ నడిపినట్టుగా ప్రజా పరిపాలన జరగలేదు సార్ 5 సంవత్సరాలు. ఒక డాన్ పరిపాలన, ఒక మాఫియా పరిపాలన జరిగినట్టుగా జరిగింది. లేకపోతే అక్కడ ఉందా సార్? అక్కడ బయలుదేరటంతో కసిరెడ్డి ఈలేస్తే చెక్ పోస్టులు అందరూ నిద్రపోతారట. కసిరెడ్డి ఈలేస్తే ముందొక పోలీసు వాహనం, వెనకొక పోలీసు వాహనం. ఒక వాహనం కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ అయితే 3 పక్కకు పోతాయండి. ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? భారతదేశంలో ఉన్నామా? ఈ లిక్కర్ స్కామ్ 100 కోట్ల రూపాయలకి ప్రభుత్వం పోయింది సార్. అక్కడ ఎంతో గొప్ప అని చెప్పుకున్న కేజ్రీవాల్ వేర్ ఇస్ హీ నౌ? మరి ఇన్ని కోట్లు కొట్టేసింది ఏంటి సార్? ఇంకా మీకు ధైర్యం ఉందా మాట్లాడటానికి? ప్రజల ముందు తలెత్తుకుంటారా? ఏ మోహంతో ప్రజల ముందుకు వస్తారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ఇటువంటి అప్రజాస్వామిక కార్యక్రమంతో ముందుకు మొట్టమొదటి నుంచి కూడా ఈ వ్యవహార శైలి అట్లాగే ఉంది. మీరు తప్పు చేయకపోతే కోర్టులో ఏం జరుగుతుంది?
మీకు ఎక్కడ రిలీఫ్ వస్తుందా? వాళ్ళకి తెలీదా? ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉండవా? న్యాయమూర్తులకు తెలీదా? వాళ్ళకు ఒక దొంగ ధైర్యం ఉంది. ఆ బంగారు కమోడ్లు ఆయన ఎట్లా చేసుకున్నా అట్లా చేసుకోవచ్చు అనుకుంటున్నారు. భారతదేశంలో ఇంకా న్యాయ వ్యవస్థ అదే రీతిలో కానూన్ కా హాత్ బహుత్ లంబీ అంటారు, అదే జరుగుతుంది తప్పితే మీరు న్యాయ వ్యవస్థని ఇంకా వ్యవస్థని మీరు చేయలేరని చెప్పుకొని నేను తెలియజేస్తాను. ఇప్పుడు కూడా వ్యక్తుల పేరు నేను ఏమిటి చెప్పట్లా, వ్యవస్థల గురించే మాట్లాడుతున్నాను నేను. అప్పుడు ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థ ఎలా ఉంది? అవినీతి రహితమైన వ్యవస్థ ఈనాడు చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తుంటే, కూటమి ప్రభుత్వం నడుస్తుంటే అవినీతిమయం, ఎవరివేర్ అవినీతి, ప్రతి చోట అవినీతి. జగన్ హయాంలో ఎట్లా ఇది చేస్తారు, ఎలా చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను ఇటువంటి దొంగ సొమ్ముతోటి అది నాకు అర్థం కదా. ఈ సొమ్మంతా ఎక్కడ దాచారా మీరు? కోట్ల రూపాయల సొమ్ము మీరు ఎక్కడ దాచారు? ఈ కోట్ల రూపాయలు మీరు ఎట్లా, వాట్ ఈజ్ హైడింగ్ అవుట్? ఆలోచన చేయండి అని చెప్పి కూడా వీళ్ళందరికీ నేను తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఈ దర్యాప్తు సిట్టు చేపట్టిందో కంగారు బయలుదేరిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ పత్రికలో పుంకాలుగా రాయటం కూడా మంచిది కాదని చెప్పి, ఈ స్కామ్ ఎప్పుడైతే ఏదైతే ఈ సిట్టు దర్యాప్తు చేస్తుందో ఇట్ ఈజ్ నాట్ ఏ లోకల్ స్కామ్, ఇట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ స్కామ్. దుబాయ్ వెళ్ళాలా, ఎక్కడెక్కడికైతే వీళ్ళందరూ టచ్ చేసుకొస్తున్నారో వెళ్ళాలా, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర అని చెప్పి కూడా నేను ఈ పెద్దలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ స్కామ్ ఇంటర్నేషనల్ స్కామ్, పలు దేశాల్లో కూడా దర్యాప్తు చేయవలసిన స్కామ్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. సిట్ ఇంతటితోటి ఈ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను పెద్దలకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇది సరైన విధానం కాదు. నేను ఒక్కటే ఈ రోజున వచ్చింది డీటెయిల్స్ చెప్పాలన్న ఉద్దేశం కాదు, డీటెయిల్స్ మీ ముందు ఉంచాలన్న ఉద్దేశంతో కూడా కాదు. నేను మీ ముందుకు వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ లిక్కర్ స్కామ్లో అని చెప్పటానికే మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇంకొక విషయాన్ని కూడా నేను అన్నిటికీ దుబాయ్ నేతృత్వం ఇస్తుంది. ఆ రోజుగా మీకు బాగా గుర్తుందో లేదో ఆ విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను దుబాయ్లో బయలుదేరారు ధనంజయ రెడ్డి గారి శ్రీమతి వైఫ్. విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆమెను నిర్బంధించారు, ఆపారు, చెక్ చేశారు, బంగారం ఉందన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో అందరూ హుటాహుటిన బయలుదేరారు. ఆనాడు ధనంజయ రెడ్డి గారు సీఎంఓలో సెక్రటరీ, మొత్తం తానే చక్రం తిప్పుతున్న వ్యక్తి. ఆ రోజున ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడింది. అధికారులందరూ వెళ్ళారు, డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు అవేవేమి లేదు, ఎన్నో కిలోల బరువు తెచ్చారని అప్పుడు వార్తలు వచ్చినాయి పత్రికల్లో కూడా.